ఫ్రెండ్స్, ఈరోజు మనము పచ్చి బొప్పాయికాయ తినటం వల్ల ప్రయోజనాలు ఏమిటి, మనకు పోయే జబ్బులు ఏమిటి, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షిస్తుంది అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. గతంలో మనము బొప్పాయి చెట్టు యొక్క ఆకు రసాన్ని తీసుకుని తాగటం వల్ల ప్రయోజనాలు ఏమిటి, ప్లేట్లెట్స్ పెరుగుతాయా లేదా అన్న విషయం గురించి ఒక వీడియో చేయటం జరిగింది. అది కూడా మీకు పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇవ్వడం జరుగుతుంది, చూడండి. అదేవిధంగా బొప్పాయి పండు తినటం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్న విషయం కూడా మీకు గతంలో ఒక వీడియో చేయటం జరిగింది. అది కూడా చాలామంది చూడటం జరిగింది. ఇప్పుడు అసలు పచ్చి బొప్పాయి తినటం వల్ల ఉపయోగం ఏమిటి, ప్రయోజనాలు ఏమిటి, దానిలో ఉండే పోషక పదార్థాలు ఏమిటి, ఎందుకు తినాలి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పచ్చి బొప్పాయి గురించి మనకి తెలియని చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట ఈ వీడియోలో. మీరు గతంలో బొప్పాయి పండు తినటం వల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయాలు మీకు తెలిసి ఉండవచ్చు, కానీ పచ్చి బొప్పాయి తినటం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్న విషయాలు మాత్రం తెలుస్తాయి. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, పచ్చి బొప్పాయి మరి చరిత్ర ప్రకారం చూస్తే 16వ శతాబ్దం తర్వాత మాత్రమే ఆయుర్వేద గ్రంథాలలో ఈ బొప్పాయి యొక్క గుణాలు రాసి ఉన్నాయన్నమాట. అంటే 16వ శతాబ్దానికి ముందు మనకి ఈ బొప్పాయి గురించి సమాచారం లేదనమాట. సరే, చరిత్ర గురించి చెప్తే చాలా అవుతుంది, అందువల్ల దీంట్లో ఉన్న ఔషధ గుణాలే మనం చెప్పుకుందాం. ఇది తినటం వల్ల ప్రయోజనాల గురించే మనం చెప్పుకుందాం. మరి పచ్చి బొప్పాయిలో ఏముందండి అంటే ఇది ఎంజైములతో నిండి ఉంటుందన్నమాట. అంటే పండు బొప్పాయిలా కాకుండా దీంట్లో 2 రకాల ఎంజైమ్స్ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే. అయితే పండు తీసుకోవటం వల్ల ఎంజైములు తక్కువ, క్రిమినాశకాలు కూడా తక్కువగా ఉంటాయి, పోషక పదార్థాలు మాత్రం పండులో ఎక్కువ ఉంటాయి. అదే పచ్చి బొప్పాయిని తీసుకోవటం వల్ల పోషకాలేమో తక్కువగా ఉంటాయి, ఔషధ గుణాలు ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. పచ్చిదానిలో పపైన్, కైమాట్రిప్సిన్ అనే 2 రకాల ఎంజైము ఉంటుందన్నమాట. ఇవి చాలా ముఖ్యమైన ఎంజైమ్స్ అన్నమాట. ఉదాహరణకి చెప్పాలంటే మీకు అందుకు ఉదాహరణ ఏంటంటే, మాంసం గట్టిగా ఉన్నా ముదురుతున్నా సరే ఉడికి మెత్తగా అవ్వాలంటే మనం చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాం, లేదా చాలా ఫంక్షన్స్లో చూస్తూ ఉంటాం. పచ్చి బొప్పాయి ముక్కల్ని దాంట్లో వేస్తే మాంసం మెత్తగా ఉడికిపోతుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకు అంటే దాంట్లో ఉండే ఎంజైమ్స్ వల్ల, ఏది పపైన్, కైమాట్రిప్సిన్ అనే 2 ఎంజైమ్లు ఉండటం వల్ల అదే అలా జరుగుతుందన్నమాట. అయితే పచ్చి బొప్పాయి తినటము లేదా వాడటం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్న విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో పచ్చి బొప్పాయిలో ఫైటోకెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఇందాక మీకు చెప్పాను, పపాయిను కైపాట్రిప్సిన్ ఉంటుంది, దాంతోపాటు ఏంటంటే ఫైటోకెమికల్స్ ఉండటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వారికి తగ్గుముఖం పడతాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా పచ్చి బొప్పాయి తినటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా దీనిలోని ఆల్కలాయిడ్స్ క్రిమి సంహారక శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకు చెప్పాలంటే వైరస్ వల్ల సంబంధించే వ్యాధులు కానీ, బ్యాక్టీరియా వల్ల సంభవించే వ్యాధులు కానీ, అమీబాల వల్ల వచ్చే వ్యాధులు కానీ ఈ రావన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే వైరస్, బ్యాక్టీరియా, అమీబా లాంటి క్రిములను నాశనం చేయగల శక్తి ఈ పచ్చి బొప్పాయిలో మాత్రమే ఉంది అన్న విషయం మీరు గమనించాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పచ్చి బొప్పాయిని వాడటం వల్ల జీర్ణకోశంలోని పుళ్ళు తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే దీంట్లో పపైన్ ఉంది కాబట్టి జీర్ణకోశంలోని పుళ్ళు తగ్గుతాయి. అదేవిధంగా అంటే జీర్ణకోశంలో పుళ్ళు అంటే అల్సర్స్, ఎసిడిటీ ఇవి కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అదేవిధంగా ఆపరేషన్స్ తర్వాత పచ్చి బొప్పాయి వాడితే త్వరగా కోలుకుంటారు. ఇది సొంతగా మనం చెప్పే మాట కాదు, చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, వీలు కుదిరితే మీకు పచ్చి బొప్పాయి తినండి అని చెప్పేసి. అంటే ఆపరేషన్ సర్జరీస్ తర్వాత అనమాట. ఈ పచ్చి బొప్పాయిని రెగ్యులర్గా వాడటం వల్ల వాళ్ళు త్వరగా వారికి బలం చేకూరుతుంది, చికిత్సల నుంచి అనారోగ్యాల నుంచి బయటపడతారనమాట. అదేవిధంగా దీనిలో పపైన్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది, బాగా డైజెషన్
ఇది వస్తుందన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే విరోచనం ఫ్రీగా అవుతుంది. మనకి తెలుసు బొప్పాయి పండు తిన్నా కూడా మోషన్ ఫ్రీగా అవుతుందని మనం గతంలో చెప్పుకున్నాము. అదేవిధంగా పచ్చి బొప్పాయిలో కూడా అదే గుణాలు కలిగి ఉందన్నమాట. మోషన్ ఫ్రీగా అవుతుంది. తర్వాత మీకు ఇందాక చెప్పాను, అదే విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పుళ్ళు గాయాలు త్వరగా తగ్గుతాయి. మీకు ఇందాక సర్జరీ చేసిన తర్వాత తొందరగా బయటపడతారంటే సర్జరీస్ అంటే శరీరం మీద కోతలు లేకపోతే గాయాలు ఏర్పడతాయి అన్నమాట. అవి తగ్గుతాయి అని చెప్పాను. ఇది మామూలుగా చెప్పాలంటే మీకు పుళ్ళు కూడా శరీరం మీద ఉన్న పుళ్ళు గాయాలు కూడా త్వరగా తగ్గుముఖం పడతాయి అన్నమాట. తర్వాత పచ్చి బొప్పాయిని కోసుకుని ముక్కలు చేసుకుని ఎండబెట్టి పొడి చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి, అంటే దాచుకోవాలన్నమాట. ఇదేంటంటే పచ్చి బొప్పాయిని పొడి చేసుకుంటారంటే అవును, పొడి చేసుకుని వాడుకోవచ్చు అనమాట. ఒక సీసాలో భద్రపరచుకుని ఉండటం వల్ల ఆ పొడిని ఒక అర చెంచా అంటే ఒక హాఫ్ స్పూను పొడి ప్లస్ ఒక మీకు సరిపోయినంత పంచదార ఈ రెండు కలిపి పాలల్లో వేసి ప్రతిరోజు గనక తాగుతుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఈ అరుగుదల లేదు, అరగట్లేదు ఇలాంటి వారికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బాలింతలకు ఈ పొడి మళ్ళీ చెప్తున్నాను, ఒక అర చెంచా పొడి పాలు పంచదార కలిపి ప్రతిరోజు తాగటం వల్ల బాలింతలకు పాలు పెరుగుతాయి అన్నమాట. ఆ బాలింతల దగ్గర పిల్లలు తాగిన పాలు బలంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇవన్నీ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సొంటి పొడిని మరియు పిప్పళ్ళ పొడిని మరియు మిరియాల పొడి ఈ మూడింటిని కలిపి బొప్పాయి పొడితో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలోని దోషాలు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, అంటే రకరకాల ఇబ్బందులు అది బాగలేదు ఇది బాగలేదు అని మీరు ఎప్పుడైనా అనుకుంటూ ఉంటే అలాంటి దోషాలు కూడా శరీరంలో కానీ ఆ రక్తంలో కానీ ఉన్న దోషాలని ఇది పోగొడుతుంది అని చెప్పేసి పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రాలు కూడా తెలియజేస్తున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇదంతా విన్న తర్వాత మరి ఏమండి పచ్చి బొప్పాయిని ఎలా వాడుకుంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ పచ్చి బొప్పాయిని ఎలా వాడుకోవాలో తెలిసిన వారు వాడుకుంటున్నారు, తింటున్నారు. ఈ వీడియో కేవలము పచ్చి బొప్పాయిని ఎలా తినాలో లేదా తినటం వల్ల ఉపయోగం ఏమిటో అని తెలియని వారి కోసం చేస్తున్నాం అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మరి అంతా అయిపోయాక ఒకవేళ కొత్త వారైతే తెలియని వారైతే అడుగుతారు, ఏమండి ఇది ఎలా వాడాలి అంటారు. దీన్ని కూరగా చేసుకోవచ్చు. పచ్చి బొప్పాయిని చాలా ఇళ్లలో చేస్తూ ఉంటారనమాట. కూరగా చేసుకోవచ్చు, లేదా పచ్చడి చేసుకోవచ్చు, లేదా మీకు ఇందాకే చెప్పాను దీన్ని ఈ ముక్కలుగా కోసుకొని ఎండబెట్టుకుని ఆరిన తర్వాత పౌడర్గా చేసుకుని ఆ పౌడర్ సీసాలో వేసుకుని రకరకాల ఆహార పదార్థాల్లో మీకు అనువైన విధంగా లేకపోతే మీరు తినదగిన విధంగా ఏదో ఒక విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది పచ్చి బొప్పాయి పౌడర్ని కలిపి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఒకవేళ ఇదే పచ్చి బొప్పాయిని నేను ఇలా 3 రకాలుగా కూరగా చేసుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు, పౌడర్గా చేసుకోవచ్చు, పౌడర్గా చేసి పాలల్లో కలిపి తాగవచ్చు అని నేను చెప్పడం జరిగింది. మీకు ఇదే పచ్చి బొప్పాయిని ఇంకా ఏ విధంగా వాడతారో మీ ఏరియాల్లో మీ ప్రదేశాల్లో ఏ విధంగా వాడతారో లేదా మీ రాష్ట్రాల్లో ఏ విధంగా వాడతారు అని ఒకవేళ వివరాలు తెలిస్తే దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనంటే ఇంకా ఈ విధంగా వాడుకోవచ్చు అని ఈ వీడియో చూసిన వారికి తెలుస్తుంది. దానివల్ల అలా కూడా వాడుకుని దాన్ని ఉపయోగించుకోవటం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అనారోగ్యం పోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, వీడియో చూసిన వారు ఈ పచ్చి బొప్పాయిని ఇంకా ఏ విధంగా వాడతారు అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది ఎక్కువగా తినటం వల్ల వేడి చేస్తుంది. ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది వేడి చేస్తుంది అనుకునేవారు ఎవరైనా సరే పండు బొప్పాయిని ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది
ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మాత్రం మీరు మర్చిపోకూడదు. రెండోది, మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి అన్న విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మొక్క యొక్క గుణగణాలు, మొక్కలో ఉన్న ఔషధ గుణాలు లేదా కాయ పండు గింజల్లో ఉన్న ఔషధ గుణాలు తెలియజేయటం కోసమే చేయటం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్న బటన్ ఎనేబుల్ చేసుకుంటే కొత్త వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఫ్రెండ్స్, ఓకే.